దేంతో సమానం? కాబట్టి మన ఇంట్లో దీపం వెలిగినప్పుడు శ్మశానంతో సమానమైనప్పుడు లక్ష్మీదేవి ఎందుకు ఉండాలి ఇంట్లో? నీ భర్త కష్టపడి సంపాదన ఎందుకు ఉండాలి? అందుకే నీ భర్త ఎంత కష్టపడినా, నీ భర్త నువ్వు కలిసి ఎంత కష్టపడి సంపాదించినా ఆ ఆస్తులు కానీ ఆ ఇల్లు కానీ ఏదో ఒక రూపంలో అప్పులు పాలైపోయి అవన్నీ మళ్ళీ అమ్మేస్తున్నాం. కాబట్టి ఓ హిందువులారా, ఓ పాంచాలి పుత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ 11 రోజులు, ఆ 27 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు చేతి పెట్టచ్చు. మన ఇంట్లో స్త్రీకి 3 రోజులు మనం సెలవిస్తాం. ఆ 3 రోజులు సెలవు రోజులు తప్ప మిగతా అన్ని రోజులు దీపం పెట్టాలి. ఎందుకు దీపం పెట్టాలి? ఒక ఉదాహరణ, చూపులైట్ ఉంది. ఆ చూపులైట్ కాబట్టి ఏమవుతుంది? చీకటి ఉంటుంది. అదే చూపులైట్ వెలిగించేటప్పుడు అలాగే అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించుకొని జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించుకోవాలి. ఎప్పుడైతే హిందువుల్లో జ్ఞానం వస్తుందో అప్పుడే హిందువు ఎవరికి లొంగరు. ఎప్పుడైతే హిందువుల్లో జ్ఞానం వస్తుందో అప్పుడే హిందువులు సంపాదించగలుగుతారు. ఆ సంపాదన సక్రమైనటువంటి మార్గంలో దాచుకోగలుగుతారు. ఎప్పుడైతే హిందువుల్లో జ్ఞానం వస్తుందో ఆ హిందువు ఎదగలుగుతారు, పక్క వాళ్ళు కూడా ఎదిగిస్తారు. ఎప్పుడైతే హిందువుల్లో జ్ఞానం వస్తుందో పక్క నుంచి పాపిస్తారు. ఆ నల్ల పుస్తకాలు ఎత్తుకొని, ఆ కాగితం ముక్కలు ఎత్తుకొని